హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. మరి ఈరోజు రెసిపీ ఏంటో గెస్ చేయండి. ఎస్, మనం ఈరోజు డిఫరెంట్ వెరైటీ మటన్ డ్రమ్ స్టిక్ కర్రీ ఎలా ఉండాలో చూసేద్దామా. సో మటన్ డ్రమ్ స్టిక్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 300 గ్రామ్స్ మటన్ తీసుకోవాలి, దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అలాగే 1 మీడియం సైజ్ టొమాటో అండ్ ఫ్యూ డ్రమ్ స్టిక్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. సో ఆయిల్ హీట్ అయిందా మనం చెక్ చేసుకుందాం. ఆనియన్ వేసేసి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చూడండి ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా. ఇలా మిక్స్ చేశాక మనం అందులో 1/2 కప్పు పుదీనా వేయాలి. పుదీనా వేసాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసేద్దాం. సో టర్మరిక్ పౌడర్ కూడా వేసాక మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మనం కట్ చేసుకున్న మీడియం సైజు టొమాటో కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి అవన్నీ బాగా కుక్ అయ్యాయి కదా, ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు మనం మటన్ వేయాలి. చూడండి మనం ఇక్కడ ఓన్లీ మటనే వేస్తున్నామండి, డ్రమ్ స్టిక్స్ ఇప్పుడే వేయడం లేదు, ఎందుకంటే డ్రమ్ స్టిక్స్ తొందరగా మగ్గిపోతాయి. సో మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా ఓన్లీ ఇలా మటనే వేసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. సో 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి మటన్ నుండి వాటర్ రిలీజ్ అయింది కదా, మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఆయిల్ రిలీజ్ అయింది కదా చూడండి. సో ఇప్పుడు మటన్ కొంచెం కుక్ అయింది కదా, సో ఈ టైంలో మనం డ్రమ్ స్టిక్స్ వేసుకోవాలి. సో ఇలా డ్రమ్ స్టిక్ వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అరౌండ్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మనం ఒకసారి ప్రాపర్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి మటన్ అంతా బాగా ఫ్రై అయింది. సో ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ పచ్చి ధనియాల పొడి వేయాలి. అండ్ 1/4 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. సో ఇలా అన్నీ వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. చూడండి 1 గ్లాస్ ఫస్ట్ గ్లాస్, ఇంకొక గ్లాస్ కూడా 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది మనకి. సో ఇలా 2 గ్లాసెస్ వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. సో ఇలా మూత పెట్టేసాక మనం అరౌండ్ 8 మినిట్స్ వెయిట్ చేయాలి. 8 మినిట్స్ తర్వాత చూడండి మనకి వాటర్ క్వాంటిటీ తగ్గిపోయి మనకి మటన్ అండ్ డ్రమ్ స్టిక్స్ కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఆ మటన్ సూప్ అంతా డ్రమ్ స్టిక్స్లోకి వెళ్ళి డ్రమ్ స్టిక్స్ కూడా చాలా యమ్మీగా ఉంటాయండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి లాస్ట్కి అరౌండ్
మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ప్రాపర్గా కుక్ అయిపోయింది. మనకి డ్రమ్ స్టిక్స్ కూడా స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొరియాండర్ వేయాలి. అంతే అండి, ఎంతో డెలిషియస్ రెసిపీ మటన్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇదైతే ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. సో ఎప్పుడు రెగ్యులర్గా మటన్ డ్రమ్ స్టిక్ సపరేట్గా కాకుండా ఇలా కాంబినేషన్తో వండండి. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. మటన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మరి డ్రమ్ స్టిక్ విషయానికి వస్తే డ్రమ్ స్టిక్ మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, మన బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుతుంది. అంతేగాక మన బోన్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో మీరు కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్.